హాయ్ వెల్కమ్ టు పల్లవి టీవీ. నేను కృష్ణ. ఇక ఏం మాయ చేసావే సినిమాతో అందరినీ మాయ చేసిన సమంత గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా మారింది. అయితే ఆమె సినిమాల విషయానికి సంబంధించి కాదు, ఆమె పర్సనల్ లైఫ్కి సంబంధించి ఒక విషయం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో అయితే రచ్చరచ్చగా మారుతుందని చెప్పొచ్చు. ఇక ఈ ఫోటో ఎప్పుడైతే సమంత ఈ ఫోటో పోస్ట్ చేసిందో ఆ రోజు నుంచి కూడా ఆమె వీరిద్దరికి మధ్య సంబంధం ఏంటి, వీరు రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా జోరుగా చర్చ నడుస్తుంది. నిజంగా సమంత ఇతనిని రెండో పెళ్లి చేసుకోబోతుందా, అతడు ఎవరు, అసలు క్లారిటీ ఏంటి అనేది ఇప్పుడు ఈ స్టోరీలో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక అంతకంటే ముందు మనం సమంత ఫస్ట్ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఒక్కసారి మనం చూసుకుంటే ఆమె 2010లో సమంత నాగ చైతన్య ఏం మాయ చేసేవే సినిమాతో సమంత ఇండస్ట్రీకి అయితే ఎంట్రీ ఇచ్చింది. ఇక 2017 అక్టోబర్లో వీరిద్దరైతే వివాహం చేసుకున్నారు. 4 ఏళ్ల పాటు కూడా హ్యాపీ కపుల్గా కూడా అనిపించుకున్నారు. ఆ తర్వాత 2021 అక్టోబర్లో విడాకులు తీసుకొని అందరినీ షాక్ గురి చేశారని చెప్పొచ్చు. ఈ కపుల్స్కి అయితే చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పొచ్చు. ఈ సమయంలో ఒక్కసారిగా వారు విడాకులు తీసుకోవడం అయితే అక్కినేని ఫ్యాన్స్ అందరినీ, అదేవిధంగా సమంత ఫ్యాన్స్ని అయితే ఒక షాకింగ్కి అయితే గురి చేసింది. అయితే నాగ చైతన్యతో పెళ్లి కంటే ముందు సమంత హీరో సిద్ధార్థ్తో కొంత లవ్ ట్రాక్ నడిపింది. కానీ ఎందుకో అది పెళ్లి పీటల వరకు మాత్రం వెళ్ళలేదు. ఇక 2017లో వీరు పెళ్లి జరగా 2021లో వారు విడాకులు తీసుకున్నారు. ఇక ఆ తర్వాత నాగ చైతన్య శోభితా ధూళిపాలని ఈ రీసెంట్గానే వివాహం చేసుకున్నప్పటికీ సమంత మాత్రం సింగిల్గానే ఉంటూ వస్తుంది. ఈ క్రమంలో సమంత అయితే గత కొన్నాళ్ళుగా చూసుకుంటే ఫ్యామిలీ మ్యాన్ 2 డైరెక్టర్ ఎవరైతే రాజ్ నిడుమోరు ఉన్నారో అతనితో కొంచెం క్లోజ్గా ఉండటం, ఎక్కువగా అతనితో కనిపించడంతో వారి మధ్య ఏదో ఎఫ్ఐఆర్ నడుస్తున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. ఒక్కసారి మనం వారికి సంబంధించిన ఫోటోలు కూడా మనం చూడొచ్చు. ఇక సమంత రీసెంట్గా శుభం అనే సినిమాను నిర్మించింది. దీనికి సంబంధించిన ప్రమోషన్స్లో ఎక్కువగా రాజ్ అయితే ఉన్నాడు. శుభం మూవీ ప్రమోషన్స్లో ఎప్పుడైతే ఈ ఫోటో పోస్ట్ చేసిందో సోషల్ మీడియా మొత్తం ఈ ఫోటోనే నిండిపోయిందని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరు కూడా వీరి రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ అందరు కన్ఫర్మ్ కూడా చేసేసారు. అయితే ఇక్కడ సమంత మనం చూడొచ్చు. అవర్ వెరీ ఫస్ట్ స్టెప్ ఫిల్డ్ బై హార్ట్ మ్యాడ్నెస్ అండ్ ద బిలీఫ్ దట్ న్యూ ఫ్రెష్ స్టోరీస్ మ్యాటర్. అయితే ఇది మొత్తం కేవలమే శుభం సినిమాకి సంబంధించి రాసిన. ఇక్కడ అవర్ ఫస్ట్ స్టెప్ అనగానే అందరూ మా తొలి అడుగు అంటూ కూడా వీరి తొలి అడుగుగా అందరూ అభివర్ణించుకున్నారు. సేమ్ అదే విధంగా అందరూ వీళ్ళు తొలి అడుగు వేయబోతున్నారు, అందుకే ఈ పిక్ పెట్టిందంటూ కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి. అయితే ఈ పిక్ పెట్టిన వెంటనే రాజ్ వైఫ్ కూడా స్పందించింది. రాజ్ వైఫ్ ఏం స్పందించిందో ఒకసారి చూద్దాం. రాజ్ వైఫ్ శ్యామలి కూడా ఇన్స్టా స్టోరీ ఎప్పుడైతే సమంత ఆ ఫోటో పెట్టుకుందో ఆ వెంటనే ఆమె ఒక ఇన్స్టా స్టోరీ పెట్టుకుంది. మనం ఒక్కసారి చూడొచ్చు. ఐ సెండ్ బ్లెస్సింగ్స్ అండ్ లవ్ టు ఎవ్రీవన్ హూ థింక్స్ ఆఫ్ మీ, సీస్ మీ, hears of me, speaks to me, speaks of me, reads of me, writes of me and meets me today. ఈ పోస్ట్ యాక్చువల్గా April 3 ఆమె బర్త్డే సందర్భంగా ఈ పోస్ట్ను మనం ఆమె ఇన్స్టా ఖాతాలో చూడొచ్చు. అదే పోస్ట్ను మళ్ళీ బుధవారం రోజున ఆమె స్టోరీగా పెట్టుకుందని చెప్పొచ్చు. నా తరపున మాట్లాడే వారికి, నేను చెప్పేది వినేవారికి, నా గురించి చర్చించుకునే వారికి, నా గురించి రాసేవారికి, నా కోసం నిలబడే వారికి, వారందరికీ కూడా నా ప్రేమ, నా ఆశీస్సులు అంటూ కూడా ఆమె ఒక ఇన్స్టా స్టోరీ పెట్టుకుంది. అయితే ఈ ఇన్స్టా స్టోరీ చూసిన వారందరూ కూడా వాళ్ళది ఎప్పుడైతే రాజ్ సమంత ఎవరైతే ఉన్నారో వాళ్ళది కన్ఫామ్, అందుకే ఈమె ఇన్స్టా స్టోరీ ఇలా పెట్టుకుంది అనే కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇక్కడ శ్యామలి గురించి మనం కొంచెం చర్చించుకోవాలి. ఆమె ఒక రైటర్, అదేవిధంగా అసోసియేట్ డైరెక్టర్ కూడా పనిచేసింది. ఆమె విశాల్ భరద్వాజ్ వంటి బాలీవుడ్ టాప్ డైరెక్టర్స్లో ఒకరైన విశాల్ భరద్వాజ్ వద్ద అసిస్టెంట్గా పనిచేసి, అందుకే కాకుండా రంగ్ దే బసంతి, ఓంకార వంటి కొన్ని సినిమాలకు కూడా ఆమె అసోసియేట్గా కూడా పనిచేసింది. ఇక 2015లో రాజ్ శ్యామల పెళ్లి చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి కూడా ఎంతో అన్యోన్యంగా ఉన్నారు. ఇక రాజ్ డీకే డైరెక్టర్ చూసుకోవచ్చు. ఫ్యామిలీ మ్యాన్ సిరీస్తో వాళ్ళు ఒక్కసారిగా లైమ్లైట్లోకి వచ్చారు. అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 ఎప్పుడైతే తెరకెక్కించారో దాంట్లో సమంత కీలక పాత్ర కూడా పోషించారు. అప్పటి నుంచి కూడా రాజ్తో సమంత కొంత సాన్నిహిత్యంగా ఉన్నది. ఇటీవలే సిటాడెల్ హనీ బనీ సిరీస్ చూసుకోవచ్చు. ఆ సమయంలో వీరి మధ్య సాన్నిహిత్యం ఎక్కువగా పెరిగింది. ఇక రెండో పెళ్లి చేసుకోబోతున్నారంటూ కూడా జోరుగా చర్చలు కూడా నడిచాయి. ఇక ఈ నేపథ్యంలో గత 2 రోజులు ఎప్పుడైతే శ్యామలి ఈ ఇన్స్టా స్టోరీ పెట్టిందో సోషల్ మీడియా మొత్తం, అంతేకాకుండా అక్కడ టాప్ వెబ్సైట్లు కూడా సమంత రాజ్ పెళ్ళి అయితే కన్ఫర్మ్, రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. ఇంకా కొంతమంది అయితే డేట్ కూడా ఫిక్స్ చేశారు.
వచ్చే నెలలో కొంతమంది, మరికొంతమంది అయితే ఇక ఈ సంవత్సరంలోనే చేసుకుంటారంటూ కూడా కామెంట్లు పెట్టడం, చర్చించుకోవడం మొదలైంది. అయితే ఈ నేపథ్యంలోనే సమంత మేనేజర్ అయితే స్పందించాడు. ఆయన నిన్న సమంత మేనేజర్ అయితే ఒక కీలక పోస్ట్ కూడా పెట్టారు. ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ఉందో ఆ ప్రచారం అంతా ఫేక్. అందులో ఎటువంటి నిజం లేదు. వారు వ్యక్తిగతంగా ఎవరికి వారు తమ లైఫ్‌లను లీడ్ చేస్తున్నారు. వాళ్ళు పెళ్లి చేసుకోవటం లేదు. తప్పుడు వార్తలు ఇకనైనా ఆపండి. ఇది కుటుంబాలకు సంబంధించి, దీనివల్ల ఫ్యామిలీస్ ఎంతో ప్రభావితం అవుతాయంటూ కూడా సమంత మేనేజర్ అయితే స్పందించారు. అయితే ఈ నేపథ్యంలో ఏది ఏమైనా సమంత ఫోటోలు ఎప్పుడైతే ఆ ఫోటోని షేర్ చేసిందో ఆ రోజు నుంచి కూడా వాళ్ళు పెళ్లి చేసుకోబోతున్నట్లుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ సాగుతుండగా, ఇప్పుడు అటు వాళ్ళ వైఫ్ రాజు వైఫ్ ఇప్పటికే ఆమె ఒక ఇన్‌స్టా స్టోరీ పెట్టుకోవడం, అదేవిధంగా ఇవాళ సమంత మేనేజర్ స్పందించడం, అందులో ఎటువంటి నిజం లేదని, ఇక్కడి నుంచైనా ఈ వార్తలు ఆగుతాయా లేదా అని. అయితే ఇక్కడ ఇంకో క్లారిటీ కూడా రావాల్సి ఉంది. రాజ్ ఫ్యామిలీ గతంలో విడిపోయినట్లుగా కూడా మనకు వార్తలు వచ్చాయి, కానీ అది అందులో క్లారిటీ అయితే ఇప్పటివరకు క్లారిటీ పెద్దగా కనిపించడం లేదు. యాక్చువల్‌గా వీళ్ళు 2023లో వీళ్ళు మధ్య విభేదాలు చోటు చేసుకుని అప్పటి నుంచి కూడా విడివిడిగా ఉంటున్నట్లుగా సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. కానీ నిజంగా వీరు విడిపోయారా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ లేదు. ఒకవేళ విడిపోతే ఈ క్రమంలోనే రాజ్ సమంతకు దగ్గరయ్యారా అనే చర్చ కూడా నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే వీరి బంధంపై స్వయంగా వారు మాత్రమే స్పందించాల్సి ఉంది. ఇప్పటికే మేనేజర్ స్పందించినప్పటికీ కూడా వీళ్ళు బయటకు వచ్చి నిజంగా వీరు స్పందిస్తేనే వీరికి సంబంధించిన చర్చ ఏదైతే ఉందో దానికైతే ఫుల్ స్టాప్ పడే అవకాశాలైతే ఉన్నాయి.